వెల్కమ్ బ్యాక్. జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ షాపింగ్ మార్కెట్ లో ఒక వాహనం హఠాత్తుగా జనంపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే బెర్లిన్ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుదీర్ఘమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో కీలకమైన చివరి ఘట్టం ముగిసింది. ఉత్కంఠ రేపిన ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. సునాయాసంగానే అత్యధిక ఓట్లు సంపాదించిన ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ ను అందుకున్నాడు. అయితే ఈ ఫలితాలను జనవరి 6న అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం లాంఛనమే. నల్లధనంపై యుద్ధం అంటూ రోజుకో కొత్త నిబంధనతో జనాన్ని ఇబ్బంది పెడుతున్న కేంద్రం నల్లబాబులకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇప్పటికే గరీబ్ కళ్యాణ్ యోజనను ప్రకటించినా ఆశించిన స్థాయిలో డిపాజిట్లను రాబట్టలేకపోయింది. దీంతో ఈ స్కీమ్ నిబంధనల్ని మరింత సడలించింది. తమ దగ్గర ఎంత డబ్బుందో చెప్పి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే చాలంటోంది. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాన్ని అడగబోమని స్పష్టం చేసింది కేంద్రం. అయితే ఇలా ఖాతాల్లో జమయ్యే డబ్బులో సగం జరిమానా రూపంలో కేంద్రం తన ఖాతాలో వేసుకుంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో జరిగిన సీబీటీ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65% నిర్ణయించారు. 2015-16 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.8% ఉంది. గతేడాది వడ్డీ రేటు తగ్గించాలని భావించిన కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో మార్పులు చేయలేదు. ఈసారి మాత్రం ఎవరు ఊహించని విధంగా 8.65% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎదురయ్యే ఇబ్బందులు 2 రోజుల్లో తీరిపోతాయన్నారు. వారం కాదు కదా, నెల రోజులు గడిచిపోయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు 50 రోజులు ఆగమంటున్నారు. కానీ మరో 2 నెలల వరకు నోట్ల వెతలు తీరే మార్గమే కనిపించడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఎస్బీఐ ప్రకటించింది. లోతుగా అధ్యయనం చేసి మరీ ఈ అంచనాకొచ్చింది. జనవరి నెలాఖరు వరకు కరెన్సీ కష్టాలు తీరే అవకాశమే లేదంటోంది. పెద్ద నోట్ల రద్దు చేస్తున్నాం, వాటి స్థానంలో కొత్త నోట్లు తెస్తున్నాం అని నవంబర్ 8న ప్రధాని ప్రకటించారు. కానీ అప్పటికి సిద్ధంగా ఉన్న కొత్త 2000 నోట్ల విలువ ఎంతో మీకు తెలుసా? దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. కానీ డిమానిటైజేషన్ రూపంలో సుమారు 20 లక్షల కోట్ల రూపాయల కరెన్సీని రద్దు చేశారు. అంటే ఆ సమయంలో జనానికి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నది అందులో 4వ వంతే. ముంబైకి చెందిన సమాచార హక్కు కార్యకర్త అనిల్ గాల్గాలి ఈ వివరాలను ఆర్బీఐ నుంచి సేకరించారు. టాటా గ్రూప్ లోని అన్ని సంస్థల్లో పదవులకు రాజీనామా చేశారు సైరస్ మిస్త్రీ. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని బలవంతంగా తప్పించాక మిగతా సంస్థల డైరెక్టర్ బోర్డుల నుంచి అతన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. మరోవైపు రతన్ టాటాపై నేరుగా పలు ఆరోపణలు చేశారు మిస్త్రీ. దీనికి రతన్ టాటా కూడా అదే స్థాయిలో స్పందించారు. ఎట్టకేలకు టాటా గ్రూప్ లోని అన్ని సంస్థల నుంచి మిస్త్రీ తప్పుకోవడంతో టాటా సంస్థలోని అంతర్గత వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది.